హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు వేదాంత తెలుగు 8th, 9th, 10th ఛానల్. నేను మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. ఎలా ఉన్నారు అందరూ? సో నాకు తెలుసు నేను కొంచెం డిలే చేశాను వీడియోస్లో, బట్ దీనికి ముందు మనం లైట్కి సంబంధించి రిఫ్లెక్షన్ ఫినిష్ చేసేసాము, రిఫ్రాక్షన్ ఫినిష్ చేసేసాము. నవ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. అయితే దీన్ని నేను 2 పార్ట్స్గా చెప్తాను, బికాజ్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో మీకు తెలంగాణలో కానీ ఏపీలో కానీ చూసుకుంటే ఫస్ట్ హ్యూమన్ ఐ అండ్ డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ గురించి ఉంటుంది. ఆ తర్వాత డిస్పర్షన్ అనే టాపిక్ ఉంటుంది. సో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనేది డిఫరెంట్, డిస్పర్షన్ అనేది డిఫరెంట్. కాబట్టి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ డిఫరెంట్గా చెప్తాను, ఒక చిన్న పోర్షన్, అండ్ దెన్ నెక్స్ట్ క్లాస్ డిస్పర్షన్ చెప్పుకుందాము. ఓకే. సో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే లెసన్ ఇది ఇంపార్టెంటా అంటే ఎస్. ఈవెన్ ఎగ్జామినేషన్ వైజ్ చూసుకున్నా కూడా మనకి ఫార్మాటివ్ ఎగ్జామ్స్లో కానీ, సెమిస్టర్ టర్మ్ ఎగ్జామ్స్లో కానీ, 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో కానీ కంపల్సరీగా ఒక క్వశ్చన్ వచ్చే టాపిక్ ఏదైనా ఉంది అంటే అది హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. సో ఇందులో డామ్ షూర్గా క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి డిఫెక్ట్స్ ఆఫ్ ఐ నుంచి వస్తుంది. సో ఆ డిఫెక్ట్స్ ఆఫ్ ఐ ఏంటి, అలాగే మన ఐ యొక్క పార్ట్ గురించి కూడా ఉంటుందన్నమాట. సో మన ఎంటైర్ బాడీలో ఏదైనా సెన్సిటివ్ పార్ట్ ఉంది, చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంది అంటే కనుక అది మన ఐ, మన కన్ను. ఓకే, ఐ అనేది నిజంగా దేవుడిచ్చిన వరం. బికాస్ చుట్టుపక్కల లైట్ ఉన్నా, శుభ్రంగా నార్మల్గా లైట్ ఉంది, కానీ వీ విల్ బీ ఏబుల్ టు సీ ఆర్ నాట్, దట్ డిపెండ్స్ ఆన్ ద హెల్దీ హ్యూమన్ ఐ. సో మనకి అన్ని పార్ట్స్తోనూ పుట్టడం అనేదే మనం చేసుకున్న ఒక గొప్ప వరం అన్నమాట. సో కళ్ళు ఉండి మనం చూడగలుగుతున్నాము అంటే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు. బికాజ్ ఎన్ని కలర్స్ ఉన్నాయి మన చుట్టూ, బాడీస్ మూవ్ అవుతున్నాయా అవ్వట్లేదా, పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసేది మన కన్ను మాత్రమే. సో మనం హ్యాపీగా సర్వైవ్ అవ్వగలుగుతున్నాము అంటే బికాస్ ఆఫ్ అవర్ హ్యూమన్ ఐ. సో అలాంటి హ్యూమన్ ఐ అలాగే దానిలో వచ్చే డిఫెక్ట్స్ గురించి మనం ఈ లెసన్లో చెప్పుకుంటాం. సో హ్యూమన్ ఐ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి ఒక బాడీలో. అయితే హ్యూమన్ ఐ గురించి తెలుసుకునే ముందు మీరు లెన్సెస్ గురించి తెలుసుకోవాలి. సో మనకి సూపర్ ఇంపార్టెంట్ పోర్షన్ ఏమైనా ఉంది అంటే అది మన కన్ను. ఓకే, మనకి లెన్సెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు యాక్చువల్గా నేను చాలా ముందుకు వచ్చేసినట్లున్నాను. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్. సరే, కొంచెం మనం ముందుకు వెళ్దాము. సో నేను ఒక చిన్న వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని అనిపించింది. బికాజ్ ఇదంతా కూడా నేను డయాగ్రామ్ డ్రా చేయడం కన్నా మీకు వీడియో ద్వారా చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందుకే ఇది ఒక వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. ఇది మనకి హ్యూమన్ ఐ అందరికీ తెలుసు, మన కళ్ళు ఎలా ప్లేస్ అయి ఉంటాయి, అందరికీ సేమ్గానే ఉంటాయి కళ్ళు. అయితే మన ఐలో మోస్ట్ ఇంపార్టెంట్ పోర్షన్ ఏంటి అంటే లెన్స్. సో ఈ లెసన్ కంటే ముందు మనము లెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. మీరు ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ లెన్స్ లో నుంచి లైట్, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రే వెళ్ళినప్పుడు ఆఫ్టర్ పాసింగ్ త్రూ లెన్స్ ఈ లైట్ రేస్ ఒక చోట మీట్ అవుతున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి అంటే దిస్ ఈజ్ అ కాన్వెక్స్ లెన్స్. అలాగే అట్ ద సేమ్ టైం ఈ లెన్స్ లో నుంచి అదే ప్యారలల్ బీమ్ లైట్ వెళ్ళినప్పుడు లెన్స్ లో నుంచి బయటకి వచ్చిన తర్వాత లైట్ రేస్ డైవర్జ్ అవుతున్నాయి అంటే దిస్ ఈజ్ అ కాన్కేవ్ లెన్స్. సో దిస్ ఈజ్ అ కాన్వెక్స్ లెన్స్ అండ్ దిస్ ఈజ్ అ కాన్కేవ్ లెన్స్. కన్వర్జింగ్ లెన్స్ అండ్ డైవర్జింగ్ లెన్స్, వీటి గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాము. అండ్ మనం బయట మార్కెట్లో బజార్లో గనక ఈ కాన్వెక్స్ లెన్స్ ని కానీ ఈ కాన్కేవ్ లెన్స్ కానీ కొనుక్కోవాలి అనుకుంటే ఇవి గ్లాస్ తో తయారై ఉంటాయి, రైట్? సో సేమ్ అలాగే మన కంటిలో కూడా ఒక లెన్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఆ లెన్స్ ఏంటి అంటే మన కంటిలో ప్రెసెంట్ అయ్యే లెన్స్ ఇస్ నథింగ్ బట్ కాన్వెక్స్ లెన్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో మీరు చూస్తే గనక ఇది మన ఐ బాల్. ఓకే, ఐ అనేది ఒక బాల్ లాగా ఉంటుందమ్మా, షేప్ చూడడానికి ఒక బాల్ లాగా ఉంటుంది. సో మన హ్యూమన్ ఐలో పార్ట్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో హ్యూమన్ ఐలో ఏమేమి ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ థింగ్ మనకి బాల్ మొత్తం కనిపిస్తుందా? కనిపించదు, మనకి ఈ పోర్షన్ మాత్రమే కనిపిస్తుంది. అయితే మీరు వెనకాల ఫీల్ అవ్వచ్చు, ఇలా టచ్ చేసుకుని చూసుకుంటే ఈ స్కల్ లోపలికి ఇలాగా మన బాల్ అనేది, ఈ స్కల్ లోపలికి ఇలాగా బాల్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. జనరల్గా అబ్జర్వ్ చేస్తే అందరికీ కామన్గా ఉండే పార్ట్స్ కొన్ని ఉంటాయి. ఒకటి
ప్రతి మనిషి ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఐలో, ప్రతి మనిషి ఐలోను మీరు చూస్తే గనక ఒక బ్లాక్ కలర్ పోర్షన్ రౌండ్ ఉంటుంది, ఒక బ్లాక్ కలర్ సర్కిల్ ఉంటుంది, తర్వాత దాని చుట్టూరా కూడా కలర్డ్ పోర్షన్ ఉంటుంది. ఇదే మనకి చాలా మందికి డిఫరెన్స్ అన్నమాట. మీరు చూస్తారు కొంతమందికి తేనె కళ్ళు అంటారు, కొంతమందికి బ్లూ కలర్డ్ ఐస్ ఉంటాయి, కొంతమందికి గ్రీనిష్ కలర్డ్ ఐస్ ఉంటాయి, కొంతమందికి డార్క్ బ్లాక్ కలర్ ఐస్ ఉంటాయి. దాని మీనింగ్ ఆ కలర్ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఈ పోర్షన్ అన్నమాట. సో ఎంటైర్ హ్యూమన్ ఐలో ద ఓన్లీ కలర్డ్ పోర్షన్ ఏదైనా ఉంది అంటే ఇదే, దీనినే మనము ఐరిస్ అంటాం. ఈ బ్లాక్ కలర్ పోర్షన్ ఏదైతే ఉందో దానిని మనం ప్యూపిల్ అంటాం. అండ్ దాని చుట్టూ మనకి వైట్ కలర్ పోర్షన్ ఉంటుంది, అది మన కంట్లో మనం చూడొచ్చు, బ్లాక్ కలర్ డాట్. దాని చుట్టూ ఒక రింగ్ లాగా కలర్డ్ పోర్షన్ ఉంటుంది. ఆ కలర్డ్ పోర్షన్ తర్వాత అటు ఇటు మీరు చుట్టూరా చూస్తే కనుక వైట్ కలర్ పోర్షన్ ఉంటుంది. సో వైట్ కలర్ పోర్షన్ ని మనము విట్రియస్ హ్యూమన్స్ అంటాము. సో అది మనకి కంటికి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి మజిల్స్ అన్ని అక్కడ ప్లేస్ అయి ఉంటాయి అనమాట. మనం టూ మచ్ ఆఫ్ బయాలజీలోకి వెళ్ళక్కర్లేదు, బట్ కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ అయితే మనం తెలుసుకోవాలి. సో ద బ్లాక్ కలర్డ్ పోర్షన్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ ఈస్ కాల్డ్ మనకి కార్నియా అంటాం. అయితే ఎస్, వీటన్నిటికంటే ముందు ఇంకా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏమైనా ఉంది అంటే గనక, లెట్ మీ గో బ్యాక్ వన్స్. మనకి కంటిలో చాలా ఇంపార్టెంట్ పోర్షన్ ఏమైనా ఉంది అంటే గనక కార్నియా. కార్నియా అనేది చాలా 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 ఇంపార్టెంట్ పోర్షన్ అమ్మా. సో ఫస్ట్ థింగ్ ఐరిస్ అండ్ ప్యూపిల్. ఎస్, ఇది మీరు ఒకసారి చూస్తే కనుక ప్యూపిల్ ఆల్రెడీ చెప్పాను, ద బ్లాక్ కలర్ పోర్షన్ ఏదైతే ఉందో దానిని ప్యూపిల్ అంటారు. ఈ ప్యూపిల్ అనేది అడ్జస్టబుల్ అన్నమాట. మనము చీకట్లో ఉన్నప్పుడు మీరు చాలా మంది అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా ఎక్కువసేపు చీకట్లో ఉండి 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 సడన్ గా మనం బ్రైట్నెస్ కి వచ్చినప్పుడు మన కళ్ళు చిన్నగా చేసేస్తాం, ఎక్కువ బ్రైట్నెస్ గా అనిపిస్తుంది, మనం కళ్ళు పూర్తిగా చూడలేమన్నమాట. సో ఎందుకు అంటే గనక మీరు డార్క్నెస్ లో కూర్చుని ఉన్నప్పుడు లైట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఆ ఉన్న తక్కువ లైట్ నే మన కంట్లోకి రప్పించాలి. దానికోసం ఈ ప్యూపిల్ ఏం చేస్తుందంటే దీని సైజు పెరుగుతుంది అనమాట. అదే ఒక్కసారి మీరు బ్రైట్నెస్ లోకి వచ్చేటప్పటికి బోల్డ్ అంత లైట్ అవైలబిలిటీలో ఉంటుంది. సో అంత లైట్ ప్యూపిల్ పెరిగి ఉన్నప్పుడు ఒకేసారి ఎంటర్ అయితే మన కన్ను దెబ్బతింటుంది, కాబట్టి మనం క్లోజ్ చేసేసుకుంటాం ఆటోమేటిక్ గా. మన హ్యూమన్ బాడీ ఎప్పుడు కూడా దాని ప్రికాషన్స్ అది తీసుకుంటూనే ఉంటుంది. సో డార్క్నెస్ లో ఉన్నప్పుడు ప్యూపిల్ సైజు పెరుగుతుంది, బ్రైట్నెస్ లో ఉన్నప్పుడు ప్యూపిల్ సైజు తగ్గుతుంది. సో ప్యూపిల్ బ్లాక్ కలర్ పోర్షన్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా ఎంప్టీ స్పేస్ అమ్మా. బ్లాక్ కలర్ గా ఎందుకు ఉంటుంది అంటే ఇది యాక్చువల్ గా హోల్. ఓకే, ప్యూపిల్ అనేది ఏంటమ్మా, హోల్. మన కంటిలో ఒక హోల్ ఉంటుంది. ఎస్, ట్రస్ట్ మీ. ఆ హోల్ చుట్టూ ఉండే కలర్డ్ పోర్షన్ ఏదైతే ఉందో దానిని మనం ఐరిస్ అంటాం. యాక్చువల్ గా ఒకప్పుడు మనకి బయోమెట్రిక్ థంబ్ ప్రింట్ తీసుకునేవారు కదా, సేమ్ అలాగే ఇప్పుడు ఐకి సంబంధించిన బయోమెట్రిక్ వస్తుంది. మీరు ఏదైనా సేఫ్టీ లాకర్స్ కానీ ఎక్కడైనా మీకు బయోమెట్రిక్ ఐ స్కాన్ చేస్తారు. ఎందుకు అంటే యాక్చువల్ గా వాళ్ళు స్కాన్ చేసేది ఐరిస్ అన్నమాట. ప్రపంచంలో ఏ ఇద్దరి మనుషుల ఫింగర్ ప్రింట్ ఎలా అయితే మ్యాచ్ అవ్వదో అలాగే ప్రపంచంలో ఏ ఇద్దరి మనుషులు ఖచ్చితంగా ట్విన్స్ అయినా కూడా, ఐడెంటికల్ ట్విన్స్ అయినా కూడా వాళ్ళ ఐరిస్ అనేది మ్యాచ్ అవ్వదు. అందుకే మనకి ఐకి కూడా స్కానింగ్ అనేది పెడతారు టు ఐడెంటిఫై ఇండివిజువల్. సో ద ఓన్లీ కలర్డ్ పోర్షన్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ ఈజ్ ఐరిస్ అండ్ ది బ్లాక్ కలర్ హోల్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ ఈజ్ ప్యూపిల్. హోల్ అంటున్నారు, మరి మేడం హోల్ ఏమి ఉండదు కదా, ఐ పూర్తిగా కవర్ అయిపోతుంది కదా అంటే ఎస్. ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క ఐ బాల్ మీద ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ ఉంటుందన్నమాట. ఎక్కడైతే మనకి టీయర్స్ ప్రెసెంట్ అయి ఉంటాయో ఆ ట్రాన్స్పరెంట్ లేయర్ మన ఐని ప్రొటెక్ట్ చేయడానికి ఒక గ్లాసీ ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది మీకు కనిపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్, దానినే కార్నియా అంటారనమాట. సో కార్నియా అనేది ట్రాన్స్పరెంట్ గ్లాసీ లేయర్. చెప్పాను కదా, మనకి చూడండి ప్యూపిల్ సైజ్ తగ్గుతుంది పెరుగుతుంది, ప్యూపిల్ సైజ్ అనేది తగ్గుతుంది పెరుగుతుంది, రెండు జరుగుతాయి. సరే, ఇది మనకి హ్యూమన్ ఐకి సంబంధించిన ఫార్ములా. ఇది అస్తమాను మారిపోతుంది. సో ఇది మనకి హ్యూమన్ ఐకి సంబంధించిన ఫార్ములా, డయాగ్రామ్ ఫార్ములా అలవాటు అయిపోయింది. సో హ్యూమన్ ఐని ఇలా కట్ చేస్తే, మన హ్యూమన్ ఐ బాల్ ని కట్ చేస్తే మనకి ఈ పార్ట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఏంటి పార్ట్స్ మీరు ఒకసారి చూస్తే,
ఇది మన బ్లాక్ కలర్ పోర్షన్, ఇది మన బ్లాక్ కలర్ పోర్షన్ కాల్డ్ ప్యూపిల్. ఆ ప్యూపిల్ చుట్టూ ఈ బ్లూయిష్ కలర్ కనిపిస్తోంది కదా, అదే మన ఐరిస్. ఆ ఐరిస్ కాకుండా ఇప్పుడు ఆ ఐరిస్ మీద మీకు ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ కనిపిస్తోంది. ఇది ఈ ట్రాన్స్పరెంట్ లేయర్ ఏదైతే ఉందో దానిని కార్నియా అంటారు. సో కార్నియా అనేది ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ విచ్ ప్రొటెక్ట్స్ అవర్ ఐ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ అవర్ టీయర్స్ ఆర్ ప్రెసెంట్. సో కార్నియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్, మనకి తెలుసు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా జరుగుతుందో అలాగే ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక మనిషి యొక్క ఐబాల్ ని తీసేసి వేరే వాళ్ళకి ఐబాల్ ని, ఎంటైర్ ఐబాల్ ని పెట్టడం కాదు. ఐ ట్రాన్స్ప్లాంటేషన్ లో కొన్ని పార్ట్స్ ఆఫ్ ది ఐ మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతారు. అందులో మోస్ట్ కామన్, చాలా ఎక్కువగా కామన్ గా జరిగే ఐ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి అంటే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ కార్నియా ఏదైతే ఉందో ఇదే చాలా ఇంపార్టెంట్. కార్నియా లేకపోతే మనకి విజన్ లేదు. సో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళైనా, ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకైనా కార్నియా అనేది ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, డొనేట్ చేయొచ్చు అనమాట. కార్నియా డొనేట్ చేయొచ్చు. సో ఎంటైర్ ఐబాల్ తీసేసి ఇంకొకరికి ఐబాల్ పెట్టడం కాదు, ఐలో ఉండే డిఫరెంట్ పార్ట్స్ ని తీసుకెళ్లి ఇంకొక మనిషికి అమరుస్తారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కార్నియా. వాట్ ఈస్ కార్నియా? కార్నియా ఇస్ ద ట్రాన్స్పరెంట్ గ్లాసీ లేయర్ దట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద టాప్. ఫస్ట్ లేయర్, కంటి మీద మనకి కనిపించే ఫస్ట్ గ్లాసీ లేయర్ ఏదైతే ఉందో దానిని కార్నియా అంటారు. కార్నియా తర్వాత మనకి కనిపించేది మనకి ప్యూపిల్. ప్యూపిల్ చుట్టూ ఉండే కలర్డ్ లేయర్ కాల్డ్ ఐరిస్. ఇప్పుడు ప్యూపిల్ లోపల నుంచి లైట్ ఎంటర్ అయింది, ఓకే. ఆ ఎంటర్ అయిన లైట్ ప్యూపిల్ వెనకాల ఉన్న ఒక లెన్స్ లో నుంచి వెళ్తుంది. సో ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది లెన్స్. వాట్ కైండ్ ఆఫ్ లెన్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ ఐ? కాన్వెక్స్ లెన్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ ఐ. అయితే ఇది మరి మేడం మన కంట్లో గ్లాస్ తో తయారైన లెన్స్ ఏమైనా ఉందా? కాదు. మన ఐలో ఉండే ఈ కాన్వెక్స్ లెన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వెరీ సాఫ్ట్, ఫ్లెక్సిబుల్, గ్లాసీ టెక్స్చర్ ఉన్న టిష్యూస్ తో తయారై ఉంటుంది. సో ఇది ఏదైతే ఉందో లెన్స్, ఈ లెన్స్ అనేది సాఫ్ట్ టిష్యూస్, మన హ్యూమన్ బాడీలో చాలా టిష్యూస్ ఉంటాయి, ఆ టిష్యూస్ తో ఇది మేడ్ అయి ఉందన్నమాట. సో సాఫ్ట్ గ్లాసీ టైప్ ఆఫ్ టిష్యూస్, ట్రాన్స్పరెంట్ టిష్యూస్ తో ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది తయారై ఉంది. సో హ్యూమన్ ఐలో ఏ లెన్స్ ప్రెసెంట్ అయి ఉంది? కాన్వెక్స్ లెన్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంది. దేంతో తయారవుతుంది? సాఫ్ట్ ట్రాన్స్పరెంట్ టిష్యూస్ తో తయారై ఉంటుంది. ఈ కాన్వెక్స్ లెన్స్ ని దాని ప్లేస్ లో అలా ఉంచడానికి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే సిలియారీ మజిల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ లెన్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, లెన్స్ సైజు మారుతోందా లేదా? దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ చూడడానికి లెన్స్ సన్నగా మారిపోయింది, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూడడానికి లెన్స్ థిక్ గా మారిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే లెన్స్ అనేది మనము ఆటోమేటిక్ అడ్జస్ట్. మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మీ కంటికి ఎదురుగా హ్యాండ్ పెట్టండి. ఫస్ట్ హ్యాండ్ ని చూడండి. హ్యాండ్ ని చూసేటప్పుడు మన హ్యాండ్ వెనకాల ఉన్న వాల్ ఏదైతే ఉందో అది బ్లర్డ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలాగే ఉంచి మీ విజన్ ని వాల్ వైపు షిఫ్ట్ చేయండి. వాల్ ని చూసేటప్పుడు వాల్ క్లియర్ గా కనిపిస్తుంది, హ్యాండ్ బ్లర్డ్ గా కనిపిస్తుంది. ఎందుకు అంటే దీనినే మనము పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ హ్యూమన్ ఐ అంటాం. మన హ్యూమన్ ఐ అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ కెమెరా అన్నమాట. మీరు కెమెరాలో పిక్చర్స్ తీసేటప్పుడు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ కావాలంటే దాని మీద ఫోకస్ పెడతారు, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ కావాలి లెన్స్ ని ఫోకస్ చేస్తారు, రైట్? సో జూమ్ చేయడం ద్వారా లెన్స్ ని ఫోకస్ చేస్తారు. సిమిలర్లీ మన హ్యూమన్ ఐ కూడా ఆటోమేటిక్ గా దాని అడ్జస్ట్మెంట్స్ అది చేస్తుంది. సో ఎలా చేస్తుంది అంటే గనక ఈ హ్యూమన్ ఐలో ఈ లెన్స్ చూసారా, దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్స్ ని చూడాలి అంటే లెన్స్ చూడండి షార్ట్ గా లావుగా అయిపోయింది. అదే నువ్వు దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ ని చూడాలి అనుకుంటే, దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ ని చూడాలి అంటే లెన్స్ సన్నగా పొడవుగా అయిపోయింది. సో లెన్స్ అనేది ఆటోమేటిక్ గా దానికి అదే అడ్జస్ట్ అవుతుంది. అలా అడ్జస్ట్ అవ్వడానికి దానికి ఎవరు హెల్ప్ చేస్తారు? లెన్స్ మనకి కావలసినట్లుగా
దూరంగా ఉన్న వాటిని ఫోకస్ చేయాలి అంటే సన్నగా పొడవుగా తయారైపోతుంది. అదే లెన్స్ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఫోకస్ చేయాలి అంటే లావుగా థిక్ గా షార్ట్ గా తయారవుతుంది. ఇలా ఎవరు అడ్జస్ట్ చేస్తారు అంటే ఈ లెన్స్ అనేది ఈ ప్లేస్ లో కదలకుండా ఉండాలి, ప్లస్ అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటే ఆ ప్లేస్ లో అలా ఉండడానికి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే సిలియారీ మజిల్స్. మీరు ఇక్కడ చూస్తే వైట్ కలర్ దారాల్లాగా కనిపిస్తుంది కదా, అవేంటంటే మజిల్స్ అన్నమాట. ఆ మజిల్స్ పేరేంటి? సిలియారీ మజిల్స్. సో సిలియారీ మజిల్స్ అనేవి ఖచ్చితంగా మీకు లెన్స్ యొక్క అడ్జస్ట్మెంట్ కి హెల్ప్ చేస్తాయి. లెన్స్ ఆ ప్లేస్ లో అలా కదలకుండా ఉండడానికి, అలాగే దూరంగా ఉన్న వాటిని ఫోకస్ చేయడానికి, లెన్స్ ని సన్నగా సాగదీయడానికి, దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్స్ ని ఫోకస్ చేయడానికి, లెన్స్ లావుగా అవ్వడానికి సిలియారీ మజిల్స్ హెల్ప్ అవుతాయి. దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ ని చూసేటప్పుడు లెన్స్ అనేది సన్నగా పొడవుగా మారుతుంది. సన్నగా పొడవుగా మారడం అంటే ఏంటి? లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవ్వడము అంటే సిలియారీ మజిల్స్ అనేవి రిలాక్స్డ్ పొజిషన్ లో ఉంటాయి. సో ఇది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లెన్స్ ఎప్పుడైతే చాలా డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ లో ఉన్నవి చూడాలి అనుకుంటే, నేను మీకు ఇక్కడ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చెప్తాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, సో లెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనము. లెన్స్ ఫోకసింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు మన ఐ లెన్స్ అనేది రిలాక్స్డ్ పొజిషన్ లో ఉంటుంది. ఈ ఐ లెన్స్ ఇలా రిలాక్స్డ్ పొజిషన్ లో ఉండడానికి ఇక్కడ ఈ మజిల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి, దీనిని సాగదీస్తాయి అన్నమాట. వీటినే మనము సిలియారీ మజిల్స్ అంటాము, సిలియారీ మజిల్స్. సో లెన్స్ ఎప్పుడైతే డిస్టెన్స్ ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేసినప్పుడు సన్నగా అవుతుంది. సన్నగా అవ్వడము అంటే ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే సిలియారీ మజిల్స్ అనేవి రిలాక్స్డ్ పొజిషన్ లో ఉంటాయి. సిలియారీ మజిల్స్ అనేవి రిలాక్స్డ్ పొజిషన్ లో ఉంటాయి. అదే నువ్వు ఆబ్జెక్ట్ అట్ క్లోజెస్ట్ డిస్టెన్స్ చూడాలి అనుకుంటే, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ నియర్ టు ఐ, మన కంటికి ఆబ్జెక్ట్ చాలా దగ్గరగా వచ్చినప్పుడు ఇదే లెన్స్ పెద్దగా లావుగా షార్ట్ గా అవుతుంది అనమాట. సో అలా అవ్వడానికి కూడా నీకు సిలియారీ మజిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో అలా అవ్వడానికి కూడా సిలియారీ మజిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. కాకపోతే ఇలా ఫోకస్ చేయడానికి ఈ సిలియారీ మజిల్స్ అనేవి చాలా స్ట్రెయిన్ అవుతాయి, చాలా స్ట్రెయిన్డ్ పొజిషన్ లో ఉంటాయి. అందుకే మనము ఆబ్జెక్ట్ ని బాగా కంటికి దగ్గరగా తీసుకొచ్చే కొద్దీ కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, ఎక్కువసేపు చూడలేరు మీరు. అదే ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ ఉంటే చాలా ఎక్కువసేపు చాలా ఆరాంగా చూడగలుగుతాం. దూరంగా ఆకాశాన్ని ఎంతసేపు అయినా చూడొచ్చు. కానీ ఆ చెయ్యిని ఇక్కడ పెట్టుకుని చూడండి, దగ్గరకు వచ్చే కొద్దీ కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, బికాస్ సిలియారీ మజిల్స్ అనేవి స్ట్రెయిన్డ్ పొజిషన్ లో ఉంటాయి. అలాగే ఇక్కడ ఫోకల్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. మన ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అవుతుంది. ఫోకల్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఫోకల్ లెంత్ డిక్రీజ్ అవ్వాలి అంటే సిలియారీ మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి. ఇది ఏ సందర్భంలో? నియర్ బై ఆబ్జెక్ట్స్ చూడడానికి. ఇది ఏ సందర్భంలో? చాలా డిస్టెంట్ ఆబ్జెక్ట్ చూసేటప్పుడు మన కళ్ళు చాలా రిలాక్స్డ్ పొజిషన్ లో ఉంటాయి, బికాజ్ సిలియారీ మజిల్స్ అనేవి రిలాక్స్డ్ పొజిషన్ లో ఉంటాయి. ఇక్కడ ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఇన్ఫినిటీ ఎంత డిస్టెన్స్, లార్జెస్ట్ డిస్టెన్స్ చూడగలడు, ఎంత క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ని చూడగలడు కంఫర్టబుల్ గా క్లోజెస్ట్ డిస్టెన్స్ విత్ కంఫర్ట్ ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ చూడగలడు ఏదైనా ఉంది అనుకుంటే, క్లోజెస్ట్ డిస్టెన్స్ విత్ కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్ గా క్లోజెస్ట్ డిస్టెన్స్ ఫర్ అ హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఎంత అంటే 25 సెంటీమీటర్స్. అలాగే ద ఫార్దెస్ట్ డిస్టెన్స్ వేర్ a healthy human being can focus is infinity.
ఇక్కడ ఇన్ఫినిటీ అంటే లిటరల్ గా ఇన్ఫినిటీ అని కాదు, చాలా లాంగ్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉంది. ఓకే, సో లెన్స్ సైజ్ తో కంపేర్ చేస్తే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు దానినే మనం ఇన్ఫినిటీగా కన్సిడర్ చేస్తాం. సో ఇది మన ఐ లెన్స్ యొక్క కండిషన్ అన్నమాట. అయితే ఈ ఐ లెన్స్ చుట్టూరా కూడా ఏముంటుందని చెప్పుకున్నాము, ఐ బాల్ ఉంటుంది. ఈ వైట్ కలర్ పోర్షన్ మీరు చూసే ఉంటారు, అక్కడ మనకు మజిల్స్, బ్లడ్ సర్క్యులేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వైట్ కలర్ పోర్షన్ ఏదైతే ఉందో దానినే విట్రియస్ హ్యూమర్ అంటారు. అది ఐ వాల్ లాగా పనిచేసి మన కంటికి ఈ లోపలంతా కూడా మనకి లిక్విడ్ లాగా ఒక జెల్లీ లాగా ఉంటది అనమాట. ఇది మన ఐ బాల్ కి స్ట్రెంగ్త్ ఇస్తుంది, బలంగా. ఐ బాల్ సెన్సిటివ్ కదా, ఇలా ముట్టుకుంటే పాడైపోతే ఎలాగా, కష్టం కదా. కొంత స్ట్రాంగ్ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి మన కంటికి. ఆ స్ట్రెంగ్త్ ఇచ్చేది ఎవరు అంటే ఈ వాల్ ఆఫ్ ది ఐ విచ్ ఈస్ కాల్డ్ విట్రియస్ హ్యూమర్. ఓకే, దీనిని విట్రియస్ హ్యూమర్ అంటారు. సో ఇప్పుడు మళ్ళీ మనము మన వీడియోకి వచ్చేద్దాము. సో ఈ ఐ బాల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐ బాల్ ఇక్కడ చూడండి, ఇదంతా విట్రియస్ హ్యూమర్ అంటారు. సో అది మన కంటికి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అయితే ఇక్కడ నేను ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను, విచ్ ఇస్ కాల్డ్ పవర్ ఆఫ్ అకామిడేషన్. వాట్ ఈస్ పవర్ ఆఫ్ అకామిడేషన్? పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఏం లేదు, ఐ లెన్స్ ఏదైతే ఉందో అది దానంతటా అదే లాంగ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ చూడడానికి, అలాగే క్లోజెస్ట్ డిస్టెన్స్ లో ఉండే ఆబ్జెక్ట్ చూడడానికి ఏదైతే దానంతటా అదే అడ్జస్ట్ అవుతుందో ఆ అడ్జస్టబిలిటీనే మనము పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటాం. సో ఇప్పటిదాకా మీరు చూసిన వీడియోలో ఫార్ గా ఉన్నప్పుడు ఐ లెన్స్ సన్నగా పొడవుగా అయిపోయింది, అదే ఆబ్జెక్ట్ దగ్గరగా వచ్చినప్పుడు ఐ లెన్స్ లావుగా థిక్గా అయిపోయింది. సో ఇలా ఐ లెన్స్ దానికి అదే అడ్జస్ట్ అయిపోవడాన్నే మనము పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటారనమాట. సో పవర్ ఆఫ్ అకామిడేషన్ అనే పదానికి మీనింగ్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ అవర్ ఐ లెన్స్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, వెదర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఎట్ ఇన్ఫినిటీ ఆర్ ఆబ్జెక్ట్ ఈస్ అట్ క్లోజెస్ట్ డిస్టెన్స్. దానినే మనము పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటాం. సో పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మన హ్యూమన్ ఐ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడంతా కూడా మజిల్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు మనము ఎలా చూస్తాము ఆబ్జెక్ట్ ని, ఇది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మన ఐ లెన్స్ ఇదంతా ఐ బాల్ అని చెప్పుకున్నాము, వేర్ మజిల్స్ బ్లడ్ సర్క్యులేషన్ అంతా జరుగుతుంది. మనకు అదంతా అక్కర్లేదు, బయాలజీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మన ఐ అనేది ఒక కెమెరా లాగా పనిచేస్తుంది. కెమెరాలో ఏ లెన్స్ ఉంటుంది? కాన్వెక్స్ లెన్స్. మన ఐలో కూడా కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. కెమెరాలో స్క్రీన్ ఫోటో తీస్తాం కదా, తీసింది ప్రింట్ అవుతుంది స్క్రీన్ మీద. మరి ఐలో ఎక్కడ ప్రింట్ అవుతుంది? కంటితో ఎలా చూస్తాం? ఆబ్జెక్ట్ ని చూసావు, బానే ఉంది, దాని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే కరెక్ట్ గా లెన్స్ కి ఆపోజిట్ లో, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక బంప్ ఉంది చూసారా, ఈ పోర్షన్ నే రెటీనా అంటారు. ఈ పోర్షన్ ఏమంటారమ్మా? రెటీనా. సో ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది రెటీనా మీద ప్రింట్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ప్రింట్ అవుతుంది? రెటీనా మీద ప్రింట్ అవుతుంది. రెటీనా ఎక్కడ ఉంటుంది? కరెక్ట్ గా లెన్స్ కు ఆపోజిట్ లో ఐ వాల్ మీద రెటీనా. సో ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది రెటీనా లాగా పనిచేస్తుంది. రెటీనా ఎవరికి కనెక్ట్ అయి ఉంటుంది? రెటీనా ఈజ్ కనెక్టెడ్ టు, దీనిని ఆప్టిక్ నర్వ్ అంటారు. ఈ పోర్షన్ ఏమంటారమ్మా? ఆప్టిక్ నర్వ్. ఆప్టిక్ నర్వ్ అనేది కంటికి బ్రెయిన్ కి రిలేషన్ ఉంటుంది అనమాట, తీసుకెళ్తుంది సిగ్నల్స్ ని. మీ అందరికీ తెలుసు మన సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటంతట అవే పనిచేయవు. మన స్కిన్ సెన్సేషన్, అలాగే నోస్ స్మెల్లింగ్, హియరింగ్, సీయింగ్, ఇవన్నీ కూడా మనము సెన్స్ ఆర్గాన్స్. ఇవన్నీ పనిచేయాలి అంటే ముందు మన బ్రెయిన్ పనిచేయాలి. బ్రెయిన్ పని చేయనప్పుడు నీ కళ్ళు సరిగ్గా ఉన్నా సరే నీ ఎదురుగుండా ఉన్న ఆబ్జెక్ట్ ఏంటో నీకు తెలియదు. సో మన కన్ను అనేది ఇట్ సీస్ త్రూ అవర్ బ్రెయిన్. వి సీ విత్ అవర్ ఐస్ త్రూ అవర్ బ్రెయిన్ అని చెప్తారు. మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోతే, కన్ను సరిగ్గా పనిచేసినా కూడా మనం ఎదురుగా ఉండే ఆబ్జెక్ట్స్ ని పని చేయలేం. కాబట్టి మన ఐకి బ్రెయిన్ కి సిగ్నల్స్ ని తీసుకుని వెళ్ళేది ఎవరు అంటే ఈ ఆప్టిక్ నర్వ్. సిగ్నల్స్ ని తీసుకుని వెళ్ళేది ఎవరమ్మా?
ఆప్టిక్ నర్వ్. సో ఆప్టిక్ నర్వ్ అనేది బ్రెయిన్ కి ఐకి కనెక్షన్ ఉంటుంది. రెటీనా అనే దాని మీద ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అవుతుంది. అయితే రెటీనా మీద ఆబ్జెక్ట్ ఎలా ప్రింట్ అవుతుంది ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. ఇది మన ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎలా ప్రింట్ అయ్యింది ఒక్కసారి సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇమేజ్ ఎలా ప్రింట్ అయింది? ఇన్వర్టెడ్. ఇమేజ్ ఎలా ప్రింట్ అయింది? ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఆర్ ఆల్వేస్ రియల్ ఇమేజెస్. సో మన కంటిలో రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అదేంటి మేడం, మరి నాకు ఎదురుగుండా ఉన్న ఆబ్జెక్ట్ మామూలుగానే కనిపిస్తోంది కదా, ట్రీ ఇన్వర్టెడ్ లో కనిపిస్తుందా? మనకి ఎదురుగుండా ఉన్న మనుషులు ఇన్వర్టెడ్ గా కనిపిస్తారా? కనిపించరు కదా. మరేంటి ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్ కనిపిస్తోంది అంటే అందుకే చెప్పాను, ఈ ఇన్వర్టెడ్ ఇమేజ్ మన ఐ మనకి చెప్పదు, బ్రెయిన్ చెప్తుంది. సో ఈ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఎలక్ట్రిక్ పల్సెస్ గా ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్ కి వెళ్తుంది. బ్రెయిన్ లో ఒక్కొక్క స్పాట్ ఒక్కొక్క దానికి పనిచేస్తుంది. ఒక స్పాట్ విజన్ కి, ఒక స్పాట్ హియరింగ్ కి, ఒక స్పాట్ హ్యాండ్స్ మూవ్మెంట్స్ కి, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో బ్రెయిన్ అనేది అనాలిసిస్ చేస్తుంది. ఇది ఏంటి ఇమేజ్, అది కలర్ ఏంటి, దాని ఇంటెన్సిటీ ఏంటి, అది ఎంత పెద్దగా ఉంది చిన్నగా ఉంది, మొత్తం అనాలిసిస్ చేసేది ఎవరమ్మా? బ్రెయిన్. సో అందుకే మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్ కనిపించదు. నీకు బ్రెయిన్ కరెక్ట్ సంకేతాలు చెప్తుంది అనమాట. చూసారా, హ్యూమన్ బ్రెయిన్ అనేది అసలు అంతుపట్టలేని ఒక సూపర్ మెషిన్ అన్నమాట. నీ కంటి రెటీనా మీద స్క్రీన్ మీద ఇన్వర్టెడ్ ఇమేజ్ పడినా కూడా నీ బ్రెయిన్ నీకు కరెక్ట్ అనాలిసిస్ ఇస్తుంది. ఈ ఇమేజ్ ఇది కాదు, ఫ్లవర్ వాజ్ ఇలా ఉంది, రెడ్ కలర్ లో ఉంది, దానిలో గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉంది చిన్నగా ఉంది, ఇంటెన్సిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ అనలైజ్డ్ బై ఆప్టిక్ నర్వ్. సో ఆప్టిక్ నర్వ్ చూడండి ఇలాగా బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపిస్తుంది అనమాట. సో బ్రెయిన్ అనేది ఇప్పుడు అబ్బా ఫ్లవర్ వాజ్ ఇలా ఉంది చూడు ఎంత బాగుందో అని చెప్పి బ్రెయిన్ చెప్తుంది. ఓకే, సో మనం చదివేటప్పుడు మనము ఒక్కొక్కసారి కంటికి అక్షరాలు బ్లర్డ్ గా కనిపిస్తాయి కొంతమందికి, అవునా? సో ఇక్కడ మనము డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో ఎంత కంఫర్టబుల్ డిస్టెన్స్ లో ఉంటే మనకి ఐ చాలా కంఫర్టబుల్ గా చూడగలుగుతుంది అంటే మినిమం డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్, మాక్సిమం డిస్టెన్స్ ఇన్ఫినిటీ. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సో మినిమం డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్, మాక్సిమం డిస్టెన్స్ ఎంత ఉంటుందమ్మా? ఇన్ఫినిటీ వరకు చాలా కంఫర్టబుల్ గా మనం చూడగలుగుతాం. అయితే కొంతమందికి దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్స్ బ్లర్డ్ గా ఉంటాయి, కొంతమందికి దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ బ్లర్డ్ గా ఉంటాయి. సో మనకి డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ లోకి వచ్చేటప్పటికి ఎన్ని రకాల డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ ఉంటాయి అంటే గనక మనకి మెయిన్ గా వచ్చేసరికి ఎన్ని రకాల డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ ఉంటాయి అంటే మెయిన్ గా మయోపియా, హైపర్మెట్రోపియా, ప్లస్ బయోపియా. మయోపియా, హైపర్మెట్రోపియా, ప్లస్ బయోపియా అనేవి మెయిన్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్. లాస్ట్ వన్ వచ్చేసి ఆస్టిగ్మాటిజం. ఆస్టిగ్మాటిజం ఏంటి నేను చెప్తాను. లెట్ us స్టార్ట్ విత్ ఈచ్ డిఫెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ. ఇవేంటివి? డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ. సో కంటికి మనకి ఒక్కొక్కళ్ళకి దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ కనిపించవు, ఒక్కొక్కరికి దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్స్ కనిపించవు. సో హైపర్ మెట్రోపియా అనే పేరుకి మీనింగ్ ఏంటి అంటే లాంగ్ సైటెడ్నెస్. ఇక్కడ చాలా మంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. లాంగ్ సైటెడ్నెస్ అంటే ఈ పర్టిక్యులర్ పర్సన్ కి లాంగ్ సైట్ ఉంది, షార్ట్ సైట్ లేదు. అంటే ఎవరికైతే హైపర్ మెట్రోపియా ఉందో వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ ని కంఫర్టబుల్ గా చూడగలుగుతారు, దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్స్ ని కంఫర్టబుల్ గా చూడలేరు. అంటే వాళ్ళ 25 సెంటీమీటర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 25 సెంటీమీటర్ దగ్గర ఉంటే ఆబ్జెక్ట్ కనిపించదు. 30 సెంటీమీటర్ దగ్గర, 50 సెంటీమీటర్ దగ్గర ఉంటేనే గానీ ఆబ్జెక్ట్ కనిపించదు అనమాట. సో 25 సెంటీమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ కనిపించదు. 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే, 40 సెంటీమీటర్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో షార్ట్ సైట్ లేదు, లాంగ్ సైట్ ఉంది. సో నీకు ఏ సైట్ ఉంది? హైపర్ మెట్రోపియా ఉంది. నాకు హైపర్ మెట్రోపియా, నాకు లాంగ్ సైట్ ఉందిరా అంటారు. లాంగ్ సైట్ ఉంది అంటే ఏంటమ్మా? నేను లాంగ్ సైట్ ఆబ్జెక్ట్స్ చూడగలను, షార్ట్ సైట్ ఆబ్జెక్ట్స్ ని చూడలేను. సో ఎందుకు అలా చూడలేను అనే దానికి మనం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే గనక లెట్ us డిస్కస్ సంథింగ్ అబౌట్ హైపర్ మెట్రోపియా. హైపర్ మెట్రోపియా. సో హైపర్ మెట్రోపియా అనే పదానికి మీనింగ్ ఏంటి? లాంగ్ సైటెడ్నెస్.
లాంగ్ సైటెడ్నెస్ అంటే ఈ మనిషికి లాంగ్ సైట్ ఉంది, షార్ట్ సైట్ లేదు అని. ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏదైతే ఈ క్లోజెస్ట్ డిస్టెన్స్ ఉందో కంఫర్టబుల్ గా, క్లోజెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటమ్మా, ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్, ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ చాలా కంఫర్టబుల్ గా చూడగలిగే క్లోజెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో 25 సెంటీమీటర్స్, దీనికి ఒక పేరు ఉంది. అదేంటంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. డిస్టింక్ట్ అంటే ఏంటి? క్లియర్ విజన్. ఎంత తక్కువ మినిమం డిస్టెన్స్ లో పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ ని నువ్వు చాలా కంఫర్టబుల్ గా డిస్టింక్ట్ విజన్, ఆ ఆబ్జెక్ట్ యొక్క కరెక్ట్ విజన్, దాని బౌండరీస్ నీకు కరెక్ట్ గా కనిపిస్తున్నాయి, డిస్టింక్ట్ గా చూడగలుగుతున్నావో దానినే మనము లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటాము. అది హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఎంత ఉంటుందమ్మా? 25 సెంటీమీటర్స్ ఉంటుంది. అయితే ఎవరైతే లాంగ్ సైటెడ్నెస్ నుంచి బాధపడుతున్నారో వాళ్ళకి ఈ 25 సెంటీమీటర్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ 26 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ దగ్గర కనిపించవు. ఇంకా ఎక్కువ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి కనిపిస్తాయి. అంటే బుక్ రీడింగ్ చేసేటప్పుడు అక్షరాలు సరిగ్గా కనిపించవు. ఎవరికి? హైపర్ మెట్రోపియా ఉన్న వాళ్ళకి. సో హైపర్ మెట్రోపియాలో ఏమి జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ హ్యూమన్ బీయింగ్ యొక్క ఐ ఎలా ఉంటుంది అనేది చెప్తాను చూడండి. ఫర్ అ హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఐ ఎలా ఉంటుంది? హెల్దీ ఐ, ఫర్ అ హెల్దీ ఐ, మనకి కన్ను హెల్దీ ఐ ఉన్నప్పుడు ఎలా ఫామ్ అవుతుంది అనేది చెప్తాను. ఇది మన ఐ లెన్స్. ఐ లెన్స్ చుట్టూ కార్నియా ఉంటుంది. కార్నియా చుట్టూ మనకి విట్రియస్ హ్యూమర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆప్టిక్ నర్వ్ వెళ్ళిపోతుంది. ఇది కార్నియా. ఓకే, ఇది ఐ లెన్స్. ఇదేంటిది? రెటీనా. సో ఫర్ అ హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఒక ఇన్ఫినిటీ నుంచి లైట్ రేస్ వచ్చాయి అనుకుందాం. ఇన్ఫినిటీ నుంచి లైట్ రేస్ వచ్చినప్పుడు ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే హెల్దీ హ్యూమన్ బీయింగ్ కి కరెక్ట్ గా ఈ లైట్ రేస్ అనేవి రెటీనా మీద కన్వర్జ్ అయ్యి ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అయితేనే ఆ సిగ్నల్స్ బ్రెయిన్ కి వెళ్తాయి, బ్రెయిన్ అనలైజ్ చేయగలుగుతుంది. కానీ ఒక హైపర్ మెట్రోపిక్ పర్సన్ కి ఏం జరుగుతుంది? సో లెట్ us see డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఎలా కనిపిస్తుంది చూద్దాం. సో ఫర్ అ హైపర్ మెట్రోపిక్ పర్సన్, సో ఎవరైతే హైపర్ మెట్రోపియాతో బాధపడుతున్నారో వాళ్ళ ఐ ఎలా ఉంటుంది డ్రా చేద్దాం. ఇది ఐ లెన్స్, ఇది కార్నియా. సో దిస్ ఈస్ ద మన ఐ బాల్ అనుకుందాము. కొంచెం షేప్ డి షేప్ అయింది, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో ఇది మన ఐ బాల్, ఇది ఆప్టిక్ నర్వ్, ఇది రెటీనా. సో ఎవరైతే ఈ డిఫెక్ట్ తో బాధపడుతున్నారో వీళ్ళకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ నుంచి వచ్చిన లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెటీనాకి వెనకాల మీట్ అవుతాయి. సో రెటీనాకి వెనకాల ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. మనం ఏం చెప్పుకున్నాము? ఇమేజ్ అనేది ఒక మనిషి ఎప్పుడు రికగ్నైజ్ చేయగలుగుతాడు అంటే రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అయినప్పుడు మాత్రమే వాడు ఐడెంటిఫై చేయగలుగుతాడు. కానీ ఇక్కడ రెటీనా కంటే వెనకాల ఇమేజ్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతోంది అంటే రెటీనా కంటే వెనకాల ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో రెటీనా కంటే వెనకాల ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి దానిని ఇంకా ముందుకి కన్వర్జ్ చెయ్యాలి. తొందరగా లైట్ రేస్ మీట్ అవ్వాలి. సో తక్కువలో మీట్ అవ్వాలి అంటే కన్వర్జింగ్ పవర్ పెరగాలి. కన్వర్జింగ్ పవర్ అనేది పెరగాలి. సో కన్వర్జింగ్ పవర్ పెరగాలి అంటే మనము కరెక్షన్ ఏమి చేస్తాము అంటే కన్వర్జింగ్ లెన్స్ వాడాలి. సో నీ కంటి ముందు ఒక కాన్వెక్స్ లెన్స్ ని పెడతారు. కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది? లైట్ రేస్ ని కన్వర్జ్ చేస్తుంది. సో కన్వర్జ్ చేయడం వల్ల, ఎక్కువగా కన్వర్జ్ అవ్వడం వల్ల రెటీనా కంటే ముందే లైట్ రేస్ ఇప్పుడు కన్వర్జ్ అవుతాయి. ఆల్రెడీ కొంత కన్వర్జ్ అయ్యి ఇప్పుడు లైట్ రేస్ కొంత కన్వర్జ్ అయ్యి ఇక్కడ మీట్ అవుతాయి. సో కాన్వెక్స్ లెన్స్ ని మన కంటి ముందు పెట్టడం వల్ల లైట్ రేస్ త్వరగా కన్వర్జ్ అయిపోయి రెటీనా మీద ఫామ్ అవుతున్నాయి. సో హైపర్ మెట్రోపియాలో మీరు ఇంతకంటే ఇంకేమీ నేర్చుకోకర్లేదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపర్మెట్రోపియా అంటే ఏంటి? లాంగ్ సైటెడ్నెస్ అంటే లాంగ్ సైట్ ఉంటుంది, షార్ట్ సైట్ ఉండదు. సో నేను మీకు మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి, సో దట్ ఇట్ విల్ బి మోర్ క్లియర్ ఫర్ యూ. సో హైపర్మెట్రోపియా అంటే లాంగ్ సైటెడ్నెస్ అంటే దూరంగా ఉన్నవి కనిపిస్తాయి, దగ్గరగా ఉన్నవి కనిపించవు. సో మనకి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెటీనా వెనకాల లైట్ అనేది కన్వర్జ్ అవుతుంది. సో రెటీనా వెనకాల కన్వర్జ్ అయ్యేదాన్ని ముందుగా కన్వర్జ్ అవ్వాలి. దానికోసం మనం ఒక కాన్వెక్స్ లెన్స్ ని వాడతాము. సో ఇది హైపర్మెట్రోపియా. నౌ లెట్ us మూవ్ ఆన్ టు మయోపియా. మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్ అంటే వీళ్ళకి షార్ట్ సైట్ ఉంది, లాంగ్ సైట్ లేదు. వీళ్ళకి తక్కువ డిస్టెన్స్ లో ఉండే ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ కనిపించవు. సో వీళ్ళకి ఇప్పుడు రే డయాగ్రామ్ ఏమవుతుంది అంటే లైట్ రేస్ రెటీనా కంటే ముందే కన్వర్జ్ అయిపోతాయి. సో హైపర్మెట్రోపియాలో మీరు జాగ్రత్తగా చూడండి, హైపర్మెట్రోపియాలో లైట్ రేస్ రెటీనా వెనకాల కన్వర్జ్ అయితే మయోపియాలో లైట్ రేస్ రెటీనా కంటే ముందే కన్వర్జ్ అయిపోతాయి. సో రెటీనా మీద కదా కన్వర్జ్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ లైట్ రేస్ ఇంకా డైవర్జ్ అయ్యి ఇక్కడ మీట్ అవ్వాలి. సో నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? లైట్ రేస్ ని డైవర్జ్ చెయ్యాలి. సో లైట్ రేస్ ని డైవర్జ్ చేయడానికి ఏ లెన్స్ వాడతాము అంటే కాన్కేవ్ లెన్స్ వాడతాం. సో మయోపియా ట్రీట్మెంట్ లో వాడేదేంటి అంటే గనక కాన్కేవ్ లెన్స్, హైపర్మెట్రోపియా ట్రీట్మెంట్ లో వాడేది కాన్వెక్స్ లెన్స్. అలాగే ఎందుకు మయోపియా ఫామ్ అవుతుంది, ఎందుకు హైపర్మెట్రోపియా ఫామ్ అవుతుంది అది కూడా మీకు ఇందులో క్లియర్ గా చూపించారు. ఐబాల్ ఎలాంగేట్ అయిపోతుంది. నార్మల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క ఐబాల్ రేడియస్, హెల్దీ హ్యూమన్ బీయింగ్ యొక్క ఐబాల్ రేడియస్ ఎంత అంటే 2.25 సెంటీమీటర్స్. హెల్దీ హ్యూమన్ బీయింగ్ యొక్క ఐబాల్ రేడియస్ ఎంతమ్మా? 2.25 సెంటీమీటర్స్. కానీ కొన్ని రీజన్స్ వల్ల యాక్సిడెంట్స్ అవ్వచ్చు, హెరిడిటరీ అవ్వచ్చు, లేదంటే ఎక్కువ టైమ్ ఆఫ్ స్క్రీన్ టైమ్ స్పెండ్ చేయడం వల్ల అవ్వచ్చు, కొంతమందిలో న్యూట్రిషన్ లోపం అవ్వచ్చు, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఐబాల్ ఎలాంగేట్ అయిపోతుంది. దాని వల్ల ఫామ్ అయ్యేది ఏంటి అంటే మయోపియా. హైపర్మెట్రోపియాలో ఏమవుతుంది? ఐబాల్ స్ట్రింక్ అయిపోతుంది, సైజు తగ్గిపోతుంది. కాబట్టి రెటీనా వెనకాల ఇమేజ్ ఫామ్ అవుతుంది, రెటీనా ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఇవి కాకుండా మనకి ఇంకొక డిఫెక్ట్ ఏమైనా ఉంది అంటే ప్రెస్ బయోపియా. ప్రెస్ బయోపియా అనేది కాంబినేషన్ ఆఫ్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా. ఇది ఎవరిగా వస్తుంది అంటే ఎక్కువగా ఏజ్డ్ పీపుల్, 40 ఇయర్స్ 50 ఇయర్స్ దాటిన తర్వాత చాలా మందికి దగ్గర ఉన్న వస్తువులు కనిపించవు, దూరంగా ఉండే వస్తువులు కూడా కనిపించవు. బికాస్ ఆఫ్ స్ట్రెయిన్ ఆఫ్ ఐ, ఆ కళ్ళు బాగా ఎక్కువగా వాడడం వల్ల, అలాగే ఒంట్లో బలం తగ్గిపోతుంది, న్యూట్రిషియస్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, హెరిడిటరీ కూడా అవ్వచ్చు. సో ఏజ్ ప్రాబ్లం వల్ల దగ్గర వస్తువులు కనిపించవు, దూరం వస్తువులు కూడా కనిపించవు. దీనినే ప్రెస్ బయోపియా అంటారు. అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా. సో మయోపియా హైపర్మెట్రోపియా రెండు ఉన్నప్పుడు రెండు కాంబినేషన్ లెన్స్ ఇస్తారు. సో ఇది మీకు కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్. ఈ లెన్స్ లో కాన్వెక్స్ లెన్స్ ఉంది, కాన్కేవ్ లెన్స్ కూడా ఉంది. మీరు ఎక్కువగా మీ గ్రాండ్ పేరెంట్స్ కళ్ళజోడు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఐలో కళ్ళజోడులో స్పెక్టికల్స్ లో టాప్ పోర్షన్ ఒకలా ఉంటుంది, కింద ఇలా మీకు సెమీ సర్క్యులర్ పోర్షన్ లో ఇంకొక లెన్స్ కనిపిస్తుంది. బట్ ఇప్పుడంతా కూడా మనకి కాంటాక్ట్ లెన్సెస్ వచ్చేసాయి అండ్ నార్మల్ లెన్స్ లో కూడా అలా డిఫరెన్స్ ఏమీ కనిపించట్లేదు, ఈ లెన్స్ వాడేస్తున్నారు. బట్ బాగా ఓల్డ్ పీపుల్ కళ్ళజోడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పోర్షన్, కింద పోర్షన్ లో వేరొక లెన్స్ ఉంటుంది. రెండు కాంబినేషన్ ఆఫ్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ వాడతారు ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ప్రెస్ బయోపియా. సో ప్రెస్ బయోపియా ట్రీట్మెంట్ కి రెండు వాడతారు. సో ఇలా ప్రెస్ బయోపియా అనేది ఎందుకు వస్తుంది అంటే ఏజ్ ప్రాబ్లం వల్ల, అలాగే హెరిడిటరీ వల్ల, మాల్ న్యూట్రిషన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావచ్చు. ఆస్టిగ్మాటిజం మీ దాంట్లో లేదు సిలబస్ లో, కానీ ఆస్టిగ్మాటిజం అనే దానికి మీనింగ్ ఏంటంటే స్ట్రైట్ లైన్, వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్ ని సరిగ్గా అబ్జర్వ్ చేయలేకపోతారు. ఎవరికైతే ఆస్టిగ్మాటిజం ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఇలా డబల్ గా కనిపించడము,
స్ట్రైట్ లైన్ కర్వ్డ్ లైన్ గా కనిపించడము జరుగుతుంది. ఆస్టిగ్మాటిజం కూడా హెరిడిటరీ ప్రాబ్లం వల్ల కానీ లేదు అంటే మీకు న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల కానీ ఆస్టిగ్మాటిజం అనేది డెవలప్ అవుతుంది. ఇలా మీకు లైట్ లో చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకి డిఫెక్ట్స్ వస్తాయి. మీ ఎగ్జామినేషన్ వైజ్ చూసుకుంటే గనక ఖచ్చితంగా మీకు మయోపియా, హైపర్మెట్రోపియా మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. డయాగ్రామ్స్ డ్రా చేయడం వస్తే చాలు, మయోపియా, హైపర్మెట్రోపియాలో ఖచ్చితంగా డయాగ్రామ్స్ డ్రా చేయాలి. వాట్ ఈస్ ద డిఫెక్ట్, వాట్ ఈస్ ద కరెక్షన్, ఏ లెన్స్ వాడాలి, ఇది కూడా వాడాలి. అలాగే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఎంత పవర్ ఉంది అది కూడా చెక్ చేస్తారు. నీకు లాంగ్ సైట్ ఇంత పవర్ ఉంది, షార్ట్ సైట్ ఇంత పవర్ ఉంది. ఏంటా పవర్ అంటే నీకు ఇచ్చే లెన్స్ యొక్క పవర్. సో ఆ పవర్ ఆఫ్ లెన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో పవర్ ఆఫ్ లెన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో పవర్ ఆఫ్ లెన్స్ ని P తో యూజువల్ గా రిప్రజెంట్ చేస్తారు. పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఆల్వేస్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఫోకల్ లెంత్ షుడ్ బి ఇన్ మీటర్స్. ఖచ్చితంగా ఫోకల్ లెంత్ మీటర్స్ లో ఉండాలి. SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఏంటి అంటే డయాప్టర్. SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఎంతమ్మా? డయాప్టర్. డయాప్టర్ అనేది పవర్ ఆఫ్ ద లెన్స్. ఇది మంచి బిట్, గుర్తుపెట్టుకోండి. హైయర్ క్లాసెస్ లో కూడా మీకు ఉపయోగపడుతుంది. ప్రతిదీ 10th క్లాస్ ఉద్దేశంలోనే కాదు, ఫ్యూచర్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కి సంబంధించి కూడా కొంచెం నాలెడ్జ్ అనేది మీరు నేర్చుకోవాలి. అలాగే కాన్వెక్స్ లెన్స్ కి పవర్ ఎంత ఉంటుంది, కాన్కేవ్ లెన్స్ కి పవర్ ఎంత ఉంటుంది, ఇది కూడా మీరు ఒకసారి చూస్తే కాన్కేవ్ లెన్స్ కి పవర్, అలాగే కాన్వెక్స్ లెన్స్ కి పవర్. కాన్కేవ్ లెన్స్ కి పవర్ నెగిటివ్ ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్ కి పవర్ పాజిటివ్ ఉంటుంది. బికాస్ మనకి తెలుసు, ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము, కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ నెగిటివ్, కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ పాజిటివ్. ఫోకల్ లెంత్ పాజిటివ్ అయితే పవర్ పాజిటివ్, ఫోకల్ లెంత్ నెగిటివ్ అయితే పవర్ నెగిటివ్. ఓకే, సో మయోపియా, హైపర్మెట్రోపియాలో ఇది మనకి 10th క్లాస్ వైజ్, ఎగ్జామినేషన్ వైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్ లో డిస్పర్షన్ వస్తుంది. సో స్టే ట్యూన్డ్ and have a good day and take care of yourself. Thank you everybody. Bye.